చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ వారికి సంబంధించి యుక్రెయిన్పై రష్యా దండయాత్ర చేస్తోంది. మళ్ళీ బీభత్సమైన దాడి చేసింది. మరోసారి డ్రోన్ దాడి చేసింది. అతిపెద్ద డ్రోన్ దాడి జరిగింది. పుతిన్పై ట్రంప్ ఒకవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ 24 గంటల్లోనే యుక్రెయిన్పై బాంబులు వర్షం కురిపించాడు పుతిన్. 728 డ్రోన్లు 13 క్షిపణులతో ఒక్కసారిగా అటాక్ చేశాడు పుతిన్. ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. రష్యాపై ఉక్రెయిన్ కూడా 86 డ్రోన్లతో ప్రయోగం చేసింది. 8 రోజులుగా రష్యా రెచ్చిపోతోంది. ఉక్రెయిన్పై 3 భీకర దాడులు జరిగాయి. యుద్ధం క్లైమాక్స్ కు చేరిందనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే పుతిన్ తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతూ వరుసగా దాడులు చేస్తున్నాడు. ఇక క్లైమాక్స్ కు వచ్చేసింది. రష్యా యుక్రెయిన్ ఈ యుద్ధం అనేది క్లైమాక్స్ కు చేరుకుంది కాబట్టి పుతిన్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. విపరీతంగా దాడులు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు 13 క్షిపణులతో 700కు పైగా డ్రోన్లతో భీకరమైనటువంటి దాడి చేశాడు. ఉక్రెయిన్ కు చుక్కలు చూపిస్తున్నాడు. వరుసగా దాడులు చేస్తుంటే ఇక యుద్ధం క్లైమాక్స్ చేరిపోయింది. యుక్రెయిన్ పని అయిపోయింది. యుక్రెయిన్ ఖతమైపోతోంది. ఇలాంటి చర్చ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతోంది. గత 8 రోజులుగా భీకర దాడులను ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోసారి తాజాగా డ్రోన్లు క్షిపణులతో రష్యా విరుచుకుపడుతోంది. 3 ఏళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఏనాడు చేయనటువంటి అతిపెద్ద డ్రోన్ దాడిని గత రాత్రి చేశాడు పుతిన్. ఉక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు అక్కడ ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో పశ్చిమ భాగం లక్ష్యంగా చేసుకుని 728 డ్రోన్లు 13 క్షిపణులతో బెంబేలెత్తించింది. ఈ దాడులో జరిగిన ప్రాణ నష్టం బయటకు రాకపోయినా సరే భారీగా ఆస్తి నష్టం మాత్రం ప్రస్తుతం కనిపిస్తోంది. కొన్ని భవనాలు కుప్పకూలిపోయాయి. మరికొన్ని మంటలకు ఆహుతయ్యాయి. రష్యా దాడిని ఉక్రెయిన్ ధృవీకరించింది. అయితే రష్యా వైమానిక దాడిని తాము తిప్పికొట్టడంతో పెను ప్రమాదం తప్పిందని ఆ దేశం చెబుతున్నప్పటికీ కూడా ఎంత పెద్ద నష్టం జరిగిందో స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. పెద్ద భవనాలన్నీ కూడా కూలిపోతున్నాయి. మంటల్లో చిక్కుకున్నాయి. పూర్తిగా ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మాస్కో పైకి 86 దాడులను ప్రయోగించింది. పుతిన్ పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆడియో బయటకు వచ్చినటువంటి 24 గంటల వ్యవధిలోనే ఈ భీకరమైనటువంటి దాడి జరగటం విశేషం. ఆడియోలో యుక్రెయిన్ పై దాడులపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా చర్యలను తీవ్రంగా ఖండించారు. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. పుతిన్ శాంతిని అసలు కోరుకోవటం లేదు. రెచ్చిపోతా ఉన్నాడు. దాడులు చేస్తా ఉన్నాడు. యుక్రెయిన్ పని అయిపోతోంది. ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కనుక ఉక్రెయిన్కు మేము నేరుగా సాయం చేస్తాం, ఉక్రెయిన్కు ఆయుధాలు సప్లై చేస్తామంటూ ట్రంప్ హెచ్చరించాడు కూడా. ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో పుతిన్కి ఫోన్లు చేసి గంటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా పుతిన్ మెత్తబడని పరిస్థితి లేదు. పుతిన్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్ అంతం కావాల్సిందే. ఉక్రెయిన్ పని మేము చూసుకుంటాం. ఉక్రెయిన్ మా గుండె మీద కొట్టింది. మా గుండె మీద మాయనటువంటి ఒక గాయం చేసింది ఉక్రెయిన్. అందుకే మేము ప్రతీకార దాడి చేస్తున్నాం. వెనక్కి తగ్గేది లేదు. యుక్రెయిన్ అంతం కావాల్సిందే అంటూ పంతం పట్టుకొని కూర్చున్నాడు. ఆ పట్టు వేడటం లేదు పుతిన్. ట్రంప్ ఎన్నోసార్లు చెప్పి చూశాడు. గంటల సేపు మాట్లాడినా సరే పుతిన్ మాత్రం ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదని అర్థమవుతోంది. మాస్కోపై కూడా దాడి చేస్తామని అన్నట్టు అమెరికా అధ్యక్షుడు ఆడియోలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ట్రంప్ ఆడియో ప్రస్తుతం సంచలనంగా మారింది. దానికి రష్యా కూడా కౌంటర్ ఇచ్చింది. రష్యా ఉక్రెయిన్ మధ్యలో అమెరికా వస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని హెచ్చరించింది. దానిపై చర్చ జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ పైకి రష్యా డ్రోన్లు క్షిపణులు ఒక్కసారిగా దూసుకొచ్చాయి. గత 8 రోజులుగా రష్యా ఇలానే విరుచుకుపడుతోంది. భారీ అటాక్స్ చేస్తోంది. 100 కొద్ది డ్రోన్లు మిసైళ్లతో ఉక్రెయిన్కి అసలు ఊపిరాటం లేదు. ఓసారి 550 డ్రోన్లు 11 మిసైల్స్తో విధ్వంసాన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు 750కి పైగా డ్రోన్లు ప్రయోగం చేశాడు. అలాగే 13 మిసైల్స్తో 13 భారీ బాలిస్టిక్ మిసైల్స్తో ఒక్కసారిగా చేసినటువంటి దాడితో విపరీతంగా ఉక్రెయిన్ నష్టపోయినటువంటి పరిస్థితి. ఉక్రెయిన్లో ఉన్నటువంటి భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి. విజువల్స్లో మనకి చాలా స్పష్టంగా దాడి అనంతర దృశ్యాలు చూస్తుంటే డ్రోన్లు ఏ విధంగా ఆ మ్యాప్లో కూడా మనం చూస్తున్నాం. డ్రోన్లు ఏ విధంగా వందలాదిగా డ్రోన్లు ఎగురుకుంటూ యుక్రెయిన్
గగనతలాల్ని ఛేదించుకుని అక్కడ కీవ్ నగరం మీద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి, పోలాండ్ సరిహద్దు ప్రాంతాల్లో దాడి చేస్తున్నటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతోంది. పూర్తిగా డ్రోన్లు ఏ విధంగా ఎగురుకుంటూ వందలాదిగా డ్రోన్లు యుక్రెయిన్ పైకి దూసుకుంటూ పోతున్నాయో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అక్కడ దాడులు చేసి అక్కడ నుండి భవంతులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. దాడి అనంతర దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మొత్తం కూడా మంటల్లో చిక్కుపోయి శిథిలావస్థకు చేరిపోయి పూర్తిగా భవనాలు కిందకి శిథిలమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ మంటల్లో కొన్ని భవనాలు చిక్కుని ఉన్నాయి. వాటిని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఆ మంటలు ఆర్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. స్క్రీన్ మీద విజువల్స్ చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది. ఒకవైపు ట్రంప్ హెచ్చరిస్తా ఉన్నాడు, మీ పద్ధతి సరిగా లేదు పుతిన్, ఇప్పటికైనా మీరు వెనక్కి తగ్గండి, యుక్రెయిన్ మీద దాడులు ఆపండి, ఇప్పటికైనా మీరు శాంతించండి అని చెప్పి కొన్ని గంటల పాటు ఫోన్లు చేసిన పరిస్థితి. గతంలో కూడా మనం చూసాం, డొనాల్డ్ ట్రంప్ ఫోన్లు చేసి నేను గంట సేపు మాట్లాడాను, పుతిన్తో మాట్లాడాను, యుక్రెయిన్ మీద కొంచెం వెనక్కి తగ్గండి, యుక్రెయిన్ మీద అంత భారీ స్థాయిలో దాడులు చేయడం కరెక్ట్ కాదు, ఆ దేశాన్ని కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వండి, కొన్ని రోజులు కాల్పుల విరమణ చేయండి అని నేను కోరుతున్నప్పటికీ కూడా పుతిన్ ఎక్కడ మెత్తబడటం లేదు. పుతిన్ నేను దాడులే చేస్తాను, యుక్రెయిన్ అంతమే నాకు కావాల్సింది, ఈ విషయంలో మీరు కలగజేసుకోవద్దు అంటున్నాడు. ముందుకే పోతా ఉన్నాడు. ఇక నేనేమి చేయలేకపోతున్నాను, పుతిన్ చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉన్నాడంటూ డొనాల్డ్ ట్రంప్ గతంలో మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి ఆడియో బయటకు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధం గురించి చాలా స్పష్టంగా హెచ్చరిక చేసినట్టుగా ఆడియోలో ఉంది. డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఏమంటారంటే, మీరు గనక యుద్ధం ఆపకపోతే పుతిన్ మీరు ఇదే విధంగా చాలా దారుణమైనటువంటి భీకరమైనటువంటి దాడులు యుక్రెయిన్ మీద చేస్తే మేము నేరుగా యుక్రెయిన్కి సాయం చేయాల్సినటువంటి పరిస్థితి, ఆయుధాలు యుక్రెయిన్కి అందించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇంకా మీరు వెనక్కి తగ్గకపోతే నేరుగా రంగంలోకి దిగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ ఆ ఆడియోలో చాలా స్పష్టంగా ఉంది. ఈ ఆడియో విన్న తర్వాత రష్యా కూడా అంతే ధీటుగా ప్రతిస్పందించింది, అంతే ధీటుగా తన జవాబు ఇచ్చింది. మా ఇద్దరి మధ్య మీరు రావాల్సినటువంటి అవసరం లేదు, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మీరు కలగజేసుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీ జోక్యం అవసరం లేదు, ఒకవేళ మీరు అదే విధంగా జోక్యం చేసుకుంటే కనుక పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి, చాలా తీవ్ర పరిణామాలు మీరు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ రష్యా కూడా చాలా స్పష్టంగా ట్రంప్కి హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి. మొన్నటి వరకు మనం చూసాం, ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల ఎన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం. డైరెక్ట్గా ఇరాన్ మీదకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద ఎత్తున దాడి చేశారు. అక్కడే అణు కేంద్రాలను, ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలను B-2 బాంబర్స్తో చాలా లోతుగా భూగర్భం లోపల ఉన్నటువంటి అణు కేంద్రాలను కూడా దాడి చేసిన పరిస్థితి. సో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే అమెరికా ఎంటర్ అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా అక్కడ మనకు కనిపించింది. ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మధ్య కూడా అమెరికా ఎంటర్ అయితే, అమెరికా ఒకవేళ యుక్రెయిన్కి సాయం చేసి యుక్రెయిన్తో నేరుగా చేతులు కలిపి రష్యా మీదకి ఏమైనా దాడులు చేసే పరిస్థితి వస్తుందా, భవిష్యత్తులో అలాంటి పరిణామాలు ఏమైనా ఉంటాయా? అలా జరిగితే కనుక రష్యా చూస్తూ ఊరుకోదు, రష్యా మరింత స్ట్రాంగ్గా దాడులు చేసే పరిస్థితి ఉంటుంది. 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతుంది. 3 సంవత్సరాలుగా ఎడతెరిపి లేకుండా మధ్య మధ్యలో చిన్నపాటి బ్రేక్స్ వచ్చినప్పటికీ కూడా కొంత శాంతి వైపు అడుగులో పడుతున్నటువంటి సమయంలో మరొక్కసారి యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. 3 సంవత్సరాలుగా ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో యుక్రెయిన్ ఎప్పుడైతే రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్ళి ఆపరేషన్ స్పైడర్ వెబ్ చేసిందో, యుక్రెయిన్ 4000 కిలోమీటర్లు రష్యా భూభాగంలోకి చొచ్చుకొని వెళ్ళి మరి అక్కడ రష్యా ఇంటెలిజెన్స్ కార్యాలయం పక్కనే ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా డ్రోన్ దాడి చేసిందో, 41 విమానాలను డ్రోన్ల సాయంతో కూల్చేసిందో, అప్పుడే పుతిన్ చాలా స్పష్టంగా చెప్పాడు, మా గుండె మీద కొట్టాడు జెలెన్స్కీ, యుక్రెయిన్ మా గుండెకి గాయం చేసింది, చాలా వ్యూహాత్మకమైనటువంటి మా స్థావరాల మీద దాడి చేసింది, మాకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలగజేసింది, ఈ నష్టాన్ని మేము అతి త్వరలోనే దీనికి దెబ్బకు దెబ్బ కొడతామంటూ చాలా స్పష్టంగా పుతిన్ హెచ్చరించిన పరిస్థితుంది. అది మనసులో పెట్టుకున్న పుతిన్ ఎప్పుడైతే మన గుండె మీద రష్యా భూభాగంలోకి చొచ్చుకొచ్చి ఆపరేషన్ స్పైడర్ వెబ్తో తీవ్ర దాడి చేశాడో, దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి పుతిన్ ఇంకా బలమైనటువంటి దాడులు అప్పటి నుంచి చేస్తూనే ఉన్నాడు. ఒకసారి 500 డ్రోన్లు పంపించి 11 మిసైల్స్తో దాడి చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా గత రాత్రి చేసినటువంటి దాడి చాలా పెద్ద దాడి, ఎందుకంటే 700కు పైగా డ్రోన్లను పంపించాడు. రష్యా నుంచి ఉక్రెయిన్ మీదకి 700 డ్రోన్లు ఒక్కసారిగా ఎగసి ఉక్రెయిన్ అక్కడ గగనతలాన్ని కూడా ఛేదించుకుని లోపలికి పోయి
కీవ్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల మీద, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్థావరాల మీద ఏ విధంగా దాడి చేసిందో విజువల్స్లో కూడా మీరు చూస్తున్నారు. చాలా పెద్ద దాడి. ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత అతిపెద్ద దాడిగా చెప్తున్నారు. 700 డ్రోన్లు, అలాగే 13 మిసైల్స్, బలమైనటువంటి మిసైల్స్తో దాడి జరిగిన పరిస్థితి. అందుకే ట్రంప్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ పుతిన్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. పుతిన్ను కొంత హెచ్చరించే పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుంది? యుక్రెయిన్ పూర్తిగా అంతం చేసేసి యుక్రెయిన్ పూర్తిగా సమాధి చేద్దామని చెప్పి పుతిన్ భావిస్తున్నాడా? ఇది కరెక్ట్ కాదు. పుతిన్ ఇప్పటికైనా వెనకడుగువే, ఇప్పటికైనా మెత్తబడు, ఇప్పటికైనా నీ నిర్ణయాన్ని మార్చుకో అంటూ ట్రంప్ హెచ్చరించే పరిస్థితి, ఒక ఆడియో రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి భీకర యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా సాధారణ ప్రజానికం కూడా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. కీవ్ నగరాన్ని పూర్తిగా వదిలేసి ఆ జనం అంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిపోతూ ఉన్నారు. పౌరుల లక్ష్యం కాదు, మా లక్ష్యం అంతా జెలెన్స్కీ సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక స్థావరాలు, వీటి మీదే. మా మీద దాడి చేశారు కాబట్టి మేము ప్రతిదాడి చేస్తున్నాం. మా మీద చాలా వ్యూహాత్మక అతిపెద్ద దాడిగా వాళ్ళు చెప్పుకున్నారు కదా, సరే మేము కూడా దాడి చేస్తే ఎలా ఉంటుందో మేము కూడా రుచి చూపిస్తామన్నట్టుగా పుతిన్ వైఖరి ఉంది. పుతిన్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గట్ల. యుక్రెయిన్ పూర్తిగా అంతం చేసి యుక్రెయిన్ పూర్తిగా స్వాధీనం చేసుకున్నటువంటి ఆలోచనతో పుతిన్ ఉన్నాడు అనటానికి ఈ యుద్ధం జరుగుతున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది. చూద్దాం. ట్రంప్ ఒక ఆడియో కూడా రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ యుద్ధంలో ఇక నేను కలగజేసుకోవాలి, యుక్రెయిన్కి సాయం చేస్తాను, లేదంటే యుక్రెయిన్తో నేరుగా కలిసి మీ మీద దాడి చేసే సమయం కూడా వస్తుంది అని ఆడియో కాల్లో హెచ్చరించే పరిస్థితి ఉంది. అంటే నెక్స్ట్ పరిణామాలు ఇంకెంత దారుణంగా మారుతాయో, ఈ యుద్ధం ఇంకా ఎటువైపు దారి తీస్తుందని ఒక భయం అయితే చాలా దేశాల్లో కూడా కనిపిస్తుంది. అందరూ కూడా కొంత సయోధ్యగా సానుకూల పరిస్థితి తీసుకొచ్చే విధంగా, ఈ యుద్ధం కొంత సద్దుమణిగే విధంగా ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నప్పటికీ కూడా పుతిన్ ఎక్కడా వినిపించుకోవట్లా. పుతిన్ అసలు ఎక్కడా వెనకడు వేయట్లా. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి అన్నది.